ఇప్పుడు మనం మనుషులం అందరం కూడా ఈ ధర్మాన్ని నమ్మాలి. అసలు హిందూ మతం, హిందూ ధర్మం ధర్మం మీదనే కదా నడవాలి అనేది మీరు ఇంతకుముందు నేను చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అదే చెప్తున్నారు. సో, మనమే బోధించే వాళ్ళమే, ఆ బోధకులే ఇలా ఉంటే, ప్రతిదాన్ని డబ్బుతోనో, ప్రతిదాన్ని వ్యాపారంతోనో పోలుస్తూ ఉంటే, మరి ఈ ధర్మం అనేది అసలు ఎక్కడ ఉంది? అనేది సామాన్యమైన భక్తులు నాలాంటి వాళ్ళకి ఒక క్వెషన్ వస్తుంది కదా! అలాంటప్పుడే కదా మత మార్పుళ్ళనేది ఎక్కువగా జరిగేది. సరే, మీరు హ్మ్. ఈ మాట అంటున్నారు కదా! హ్మ్. నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయడం కాదు. హ్మ్. ఐయామ్ స్పీకింగ్ అబౌట్ ది రియల్ నేకెడ్ ట్రూత్. హ్మ్. సరే, హిందూ స్వాములు ఇలా ఉన్నారు. హ్మ్. ఇలాగ వీళ్ళు రేట్లు కట్టుకుంటున్నారు, కోట్లు గడిస్తున్నారు, బానే ఉంది. హ్మ్. ఇప్పుడు ఒక మనిషి కష్టపడుతున్నాడనుకోండి, అసలు ఈ మత మార్పిళ్ళు ఎలా జరుగుతున్నాయనే దాని గురించి చెప్తున్నాను. చెప్పండి. ఒకాయన అంటాడు, మీకింతమంది దేవుళ్ళున్నారు, హ్మ్. ఎవరు కష్టాన్ని తీర్చలేదు. హ్మ్. మీరు మా మతంలోకొచ్చేయండి. హ్మ్. ఏంటి? హ్మ్. ఆయనే అన్నీ చూపిస్తాడు హ్మ్. మార్గాలు. హ్మ్. అని చెప్పి కుడి చేతి వైపుకు పోతే స్వర్గము, ఎడమ చేతి వైపుకు పోతే నరకము హ్మ్. అని చెప్పి చెప్తారు. హ్మ్. నువ్వు కుడి చేతికి వెళ్ళాలంటే కుడివైపు మార్గాన్ని ఎంచుకో, హ్మ్. మంచి మార్గాన్ని. ఎడమ వైపుకు వెళ్తే సాతాను అవుతావు. హ్మ్. ఇలాగ చెప్తున్నారు. హ్మ్. అది నిజమే అనుకుని పొలోమని గొర్రెల మంద దానిలో పోతున్నారు. హ్మ్. ఓకే. అదేదో అంటారండి. చెంబుతో నీళ్లు పోస్తారో, లేకపోతే బావిలో ముంచుతారో. హ్మ్. నాకు తెలీదులెండి. నాకు తెలిసిందేదో నేను చెప్తాను. హ్మ్. అప్పటికి మతం మారిపోయినట్టే అని అంటున్నారు. హ్మ్. ఫస్టు ప్రతి ఆదివారము ఒక అసెంబుల్ డే అనేది ఉంటది. హ్మ్. రావాలి, వస్తారు. ఆ పెద్ద మనిషి స్టేజ్ ఎక్కి ఏదో చెప్తాడు. 4 హ్మ్. వాక్యాలు. హ్మ్. ఎన్నో అధ్యాయాలు ఏవేవో చెప్తాడు. హ్మ్. వీడికి అర్థమైనా కాకపోయినా ఆ అసెంబుల్ డే ఆ సమయానికి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. హ్మ్. అప్పుడు దశమ భాగం ఇయ్యాలి అని అంటారు. హ్మ్. మరి ఇక్కడ చూసినా పళ్ళాలే చేతిలో పట్టుకు తిరుగుతున్నారు శిష్యులు. హ్మ్. అక్కడ చూసినా కూడా ఫాదర్‌లకు బ్రదర్‌లు, బ్రదర్‌లకు సిస్టర్‌లు. హ్మ్. సంచులు పట్టుకునే కదా తిరుగుతున్నారు. హ్మ్. మరి అది వ్యాపారం కాదా? హ్మ్. గాట్ మై పాయింట్. హ్మ్. ఇకపోతే ఇంకొక మతం గురించి. ఎప్పుడైనా పూడ్చాల్సిందేగా. హ్మ్. పూడ్చాలంటే నీ స్థలాన్ని నువ్వే రిజర్వ్ చేసుకో. హ్మ్. ఇది కొత్త కాన్సెప్ట్. హ్మ్. పూడ్చాలంటే నీ స్థలాన్ని నువ్వే రిజర్వ్ చేసుకో. హ్మ్. ఏంటి? ప్రతి వారము వస్తాము పైసలు. హ్మ్. నీకు అక్కడ స్థలము రిజర్వ్ చేయబడింది. హ్మ్. అంటే అర్థమై ఉండాలి మీకు. హ్మ్. ప్రత్యేకించి మాట్లాడాలంటే నాకేం భయమేంలా. హ్మ్. వక్ఫ్ బోర్డు తాలూకు భూములన్నీ అవే. హ్మ్. శ్మశానాలు. సమాధులు కడతాము, చందాలు ఇవ్వండి అని చెప్పి తీసుకోవట్లే, అది వ్యాపారం కాదా? హ్మ్. ఇలాగా మనిషి పుట్టుక నుంచి సావు వరకు ఉండేదంతా వ్యాపారమే. హ్మ్. కాబట్టి వ్యాపారమే మెయిన్ కాన్సెప్టు. హ్మ్. అంతకు మించింది లేదు. ఓకే. దీనిలో ప్రేమలు లేవు, దోమలు లేవు. ఓకే. తల్లి తల్లి నుంచి బిడ్డ వస్తుంది. హ్మ్. వచ్చిన తర్వాత చాలా ప్రేమగా వాళ్ళకన్ని ఆలన, పాలన కంప్లీట్‌గా తండ్రి సంగతి వదిలేసేయండి. తండ్రి అంటే మీరన్నట్టుగా బయట సంపాదిస్తాడు. సంపాదించింది తీసుకొచ్చి ఇంట్లో ఇస్తాడు. సో, మీ పరిస్థితులన్నీ చెప్పున్నారు. ఒక హౌస్ వైఫ్‌గా ఉన్న ఒక తల్లి హ్మ్. బిడ్డని కన్న తర్వాత అన్ని రకాలుగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఒక స్థాయికొచ్చే వరకు వాడికి ఊహ తెలిసి అడిగే వరకు అన్నీ చేస్తుంది కదా! అది కూడా వ్యాపారమేనా? ఖచ్చితంగా. ఎలా? ఆ రోజు అలా చేశాను గదా! హ్మ్. ఈరోజు నన్నెందుకు చూసుకోవు? అని అడిగే తల్లి గురించిగా అడగటము అన్నది జరిగిందంటే అది వ్యాపారమే వ్యాపారం. అంటాను. అడగకపోతే. అడగకపోతే అనాథాశ్రమాల్లో చేరుస్తున్నారు. హ్మ్. వృద్ధాశ్రమాల్లో. హ్మ్. మరి ఈ కొడుకులు చేసేది కరెక్టేనా? నేను తల్లి మాటే ముప్పై మాట్లాడుతున్నా. నేనిక్కడ చెప్పేది చాలా క్లారిటీ. హ్మ్.
తల్లి బిడ్డల మధ్య కూడా జరిగేది వ్యాపారమే. ఉమ్, ఆ రోజు కష్టపడింది. ఉమ్, గంజి తాగిందో, అంబలి తాగిందో, జొన్న రొట్టెలు తినిందో, ఏం తినిందో, ఏం తినలేదో, ఉమ్, పాలు పడని, పాలు పడకపోని రక్తాన్ని పాలుగా మార్చి దారపోసింది. ఓకే, ఉమ్, త్యాగమయ్యి ఉమ్, అనుకుందాం. రైట్. పెళ్ళయింది, పెద్దయింది. ఉమ్, పెళ్ళయింది, పిల్లల్ని పెద్ద చేశాము, పెళ్ళయింది. ఉమ్, వాళ్ళ కాపురాలు వాళ్ళవి. ఉమ్, నా దాష్టికం జరగాలి, నా తలకు డామినెన్సే జరగాలి, ఉమ్, నా కోడలు నా కాలు మీదే పడి ఉండాలి, ఉమ్, నా కాలు కిందనే పడి ఉండాలి అని జెమినీ సీరియళ్ళు చేస్తున్నారు కదా ఉమ్, ఈ అత్తగారులో. ఉమ్. ఈ బాధ పడలేక నేను అంత దూరం ఒక్క చెప్పలేదు. నిమిషం అండి, నేను అంత దూరం చూశాను కాబట్టి నేను ఓకే. చెప్తున్నాను. మీరు ఉమ్, చూడలేదు కాబట్టి మీరు చెప్పలేరు. ఉమ్, ఉమ్, పుండెప్పుడు కూడా పుండు పడినవాడికే నొప్పి తెలుస్తుంది, ఓకే. పొడిచే కాకికి తెలియదు. ఉమ్, గాట్ మై పాయింట్. ఓకే. ఇప్పుడు పుండు అనుభవిస్తున్నటువంటి వాడు నేనైతే, ఉమ్, పొడిచే కాకి మీరంటున్నాను. ఓకే. అర్థమైందా? మిమ్మల్ని తిట్టట్లే, ఉమ్, ఉమ్, అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఆ, ఆ తల్లిదండ్రులు ఉమ్, ఆ రోజుల్లో మేము పెంచాము, పెద్ద చేశాము, ఉమ్, మరి ఈ రోజుల్లో మీరు చేయాలి కదా ఉమ్. అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంటే, డిమాండ్ చేయకపోయినా అది ఒక్క బాధ్యత నిమిషం అండి, అనొచ్చుగా. ఒక్క నిమిషం ఉమ్, అనండి. ఉమ్, వాళ్ళేమో డిమాండ్ చేస్తున్నారు, ఉమ్, పైగా ఇలాంటి బిహేవియర్ చేస్తున్నారు. ఉమ్, ఇదేమో తప్పు అనే ఉమ్, దానికి ఎవరికి చెప్పేదానికి చేత కాదు. ఓకే. పోనీ వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఉమ్, ఈ పిల్లలే అనాథాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఉమ్, ఎందుకంటే అయిపోయిన బండి పనికిరాదు, పనికిరాని స్క్రాప్ దుకాణంలో వారేయడమే కరెక్ట్ కదా. ఉమ్, ఇంట్లో పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఉమ్, వేస్టేజీ రద్దీ. ఉమ్, అందుకని అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. రైట్. వీళ్ళు ఇలా వేయడం కరెక్టా? వీళ్ళు కరెక్ట్ నేను కాదు. అన్నది నేను అనేది ఒకటేనండి, ఓన్లీ నేను అనేది తల్లి ప్రేమకి అదేనండి. సంబంధించి ఇక్కడ మాత్రమే మాట్లాడాను నేను. ప్రేమలు అనేది ఉంటే ఉమ్, ఉమ్. ఈ మాటలు, ఈ యొక్క పద్ధతులు రావు. మీరు కాబట్టి మీరు ప్రేమలు చెప్పేదాన్ని లేవు, కాదు అందుకే గురుగారు. ప్రేమ లేదు, దోమ లేదు. ఇది ఓకే. క్లారిటీ. మీరు చెప్పేదాన్ని నేను ఏకీభవిస్తున్నాను. పిల్లలు అలా తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వదిలేయటం కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళు నిజంగా వ్యాపార పద్ధతిలోనే చూస్తున్నారు అనుకుందాం. కానీ అక్కడ అనాథాశ్రమానికి వెళ్ళే తల్లి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ అప్పటి తల్లి వరకు కూడా అప్పటి నేను వరకు అనేది తల్లి తల్లిగానే అదేనమ్మా. ఉంది. అది బిడ్డ కాదు తల్లి, చూడకుండా వాళ్ళు అది వెళ్ళి కాదు తల్లి. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు నేను అనేది కూడా అది అదే తల్లి తల్లి. తప్పు ఎలా అవుతుంది? నేను అనేది కూడా అదే. ఉమ్, మనం మనుషులుగా పుట్టాం, ఉమ్, పిల్లల్ని కన్నాము, ఉమ్, పెంచాము, పెద్ద చేశాము. అవును. దేర్ ఇస్ అల్సో మ్యాటర్. ఉమ్. వాళ్ళకి మనం పనికిరానప్పుడు మన ప్రేమ ఎలా నేను తప్పవుతుంది? ఇక్కడ చెప్పేది మీకు అర్థం కావటం లేదండి. ఉమ్, అలా పెద్దవాళ్ళు ఆశించడము తప్పే. ఉమ్. మనల్ని చూడాలి అనుకోవటం పిల్లలు ఎస్, ఆశించడం. ఎస్, ఎస్, ఎస్. ఉమ్, అలా వాళ్ళు చూడాలనుకోవడము తప్పే, ఉమ్, వీళ్ళు చూడకపోవడము తప్పే. ఉమ్, తప్పు తప్పు కలిస్తే పెద్ద తప్పుగా కనబడుతోందే కానీ ఉమ్, అందులో ఉండే రీజనబిలిటీస్ని ఆ మనిషి అర్థం చేసుకోవట్లేదు. ఉమ్, వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఉమ్, అయ్యా మేము ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము ఉమ్. అని చెప్తారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య మోస్ట్ ప్రాబబ్లీ ఇదే. ఓకే. పిల్లలు చూడట్లేదు, ఉమ్, పిల్లలకి మేము ఇంతగా చేశాము ఉమ్, చెప్పుకుంటూ ఏడుస్తుంటారు పాపం. ఉమ్. అలాంటి వాళ్ళకి వర్తిస్తుందని నేను చెప్పింది. రైట్. ఇక్కడ మనం పిల్లల్ని కన్నాము, పెంచాము, పెద్ద చేసామంటే మనుషులం కాబట్టి. ఉమ్, అదే ఏ కుక్కలో, నక్కలో, జంతువులో అయి ఉంటే ఆ కార్యక్రమం అయిపోయిందా, ఆ బిడ్డను కనిందా, తల్లి ఏటో పోయింది, ఏటో పోయింది, వీళ్ళు ఏటో పోతారా అంతే. ఉమ్, దానిలో ఎవరికి ఏ విధమైన కమిట్మెంట్స్ లేదు. అదే మృగధర్మం. అదే మృగధర్మంతో మనిషి బతుకుతున్నాడు. ఈరోజు మానవత్వం లేదు. ఉమ్. అది నేను చెప్పేది. ఓకే. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఒకటి ఉంది. ఏమిటి అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా కరెక్టే, నేను దాన్ని ఏకీభవిస్తున్నాను 100%. తల్లి బిడ్డను పుట్టించిన దగ్గర నుంచి పెంచి పెద్ద చేసి నన్ను చూడాలి అని అనుకోవటం కాదు, చూడాల్సిన ధర్మం ఆయనకుంది అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకుందాం కాసేపు. వాళ్ళు చూడట్లేదు. వాళ్ళు తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో తల్లిదండ్రుల్ని వదిలితే తల్లి తప్పు ఎలా అవుతుంది అంటున్నాను నేను.
తల్లి తప్ప బిడ్డ తప్ప అన్నది కాదు. నేను అప్పుడు అదే తల్లి చెప్తున్నాను. ప్రేమ కరెక్టే కదా అంటున్నాను. ప్రేమే లేదు ప్రేమే అన్నదానికి లేదమ్మా ఇక్కడ. ఓకే. కేవలం నీడు. ఓకే. హ్మ్. ఎవరికి వాళ్ళు వాళ్ళ అవసరాన్ని వాళ్ళు చూస్తున్నారు అంతే. హ్మ్. ఇప్పుడు జీవితం కోసం హ్మ్. ఇంత ఖర్చు పెట్టాము, ఇంత చేశామని అంటుంది ఆ హ్మ్. తల్లి. హ్మ్. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి? ఒకప్పుడు కాపురాలు ఎలా ఉండేవి? హ్మ్. ఉమ్మడి కాపురాలు. హ్మ్. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్. హ్మ్. ప్రతి వాళ్ళు కోరుకునేది ఒకటే. హ్మ్. పెళ్లి కావాలి. హ్మ్. 3 నెలలు కాకూడదు. విడి కాపురం పెట్టేయాలి. హ్మ్. బస్. అప్పుడేమవుతుంది? ఈగో పాయింట్‌లో, ఈగో కార్నర్‌లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేష భాషలు, హ్మ్. ద్వేష భావాలు ఇవి పెరిగిపోతున్నాయి. హ్మ్. దీని మూలంగా ఇళ్లల్లో జెమినీ సీరియల్‌లు మొదలవుతున్నాయి. హ్మ్. ఒక కోడల్ని, హ్మ్. కడుపుతో ఉన్న కోడల్ని హ్మ్. నూనె నేల మీద వేసి, హ్మ్. నడిపిచ్చి, హ్మ్. తోసి చంపేయడం ఎలా? అని ఒక అత్తగారు ఆలోచిస్తే, హ్మ్. ఆ అత్తగారు వంటింట్లో హ్మ్. పని చేస్తుంటే, హ్మ్. గ్యాస్ స్టవ్ పేలిపోయే విధంగా ఏం చేయాలి? అని కోడలు ఆలోచిస్తోంది. సో, మీరు గతంలో మనం వీడియో చేసినప్పుడు ప్రతిదీ అసలు తల్లి ప్రేమని కూడా బిజినెస్‌తోనే పోలుస్తూ మాట్లాడారు. అవును. నేను కాదు అని వాదించాను. అది అక్కడికి ముగిసింది. అయితే నాకేమనిపించింది అంటే మీరు మాట్లాడే దాంట్లో ఇక మీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టే ప్రయత్నంలో మీరు వ్యాపారం చేసేటప్పుడో, అవసరానికో మీ భార్య యొక్క మంగళసూత్రాలు తీసుకొని వెళ్లారు అని, అది అమ్మడమో, తాకట్టు పెట్టడమో సంథింగ్ ఏదో చేశారు అనేది నేను విన్న విషయం. అవునమ్మా. అది ఎంతవరకు నిజమని మీరు వివరిస్తూనే, భారత స్త్రీ మంగళసూత్రాలను తీసి ఇచ్చింది అంటేనే చాలా వరకు అది 100 కాదు 200% ప్రేమతో కూడుకున్న వ్యవహారం అని నేనంటాను. ఓకే. మరి మీరేం చెప్తారు? ఎందుకు మంగళసూత్రాలు తీసి ఇవ్వడం జరిగింది? అది కూడా వ్యాపారమే అంటారా? ఇది కూడా ఖచ్చితంగా వ్యాపారమనే అంటాను. ఓఎంజీ. ఓకే. హ్మ్. ఇది ఎలా అనంటే నేను చెప్తాను. హ్మ్. ఈ ఆన్సర్ మాత్రము హ్మ్. కొంచెము ఎక్కువ సేపు ఉంటుంది. హ్మ్. ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 2/3 లైఫ్ ఇది. హ్మ్. నేను చెప్పేటువంటి హ్మ్. ఆన్సర్. హ్మ్. మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటారు. హ్మ్. ఏమని అంటుంటారంటే ప్రతి పురుషుడి విజయం వెనక ఒక ఒక స్త్రీ స్త్రీ ఉంటుంది. ఉంటుందని. హ్మ్. యెస్. ఐ డు అగ్రీ విత్. హ్మ్. ఐ డు అగ్రీ విత్ థట్. ఓకే. హ్మ్. ఇది వ్యాపారం చేస్తున్న రోజుల్లో కాదు నేను ఆ పని చేసింది. హ్మ్. డెక్కన్ క్రానికల్‌లో హ్మ్. నేను ఉద్యోగం చేస్తున్నాను. హ్మ్. ఆ రోజుల్లో నా జీతము రూ. 2000. ఓకే. మరి రూ. 2000 తోటి ఈ హైదరాబాద్ మహానగరంలో ఎంత 30 ఏళ్ల నాడో, 40 ఏళ్ల నాడో అయినా గాని హ్మ్. రూ. 2000తో హైదరాబాద్‌లో బతకడం సాధ్యమేనా? హ్మ్. కాదు గదా! ఆ రోజుల్లో హ్మ్. ఉదయం 6 నుంచి హ్మ్. మధ్యాహ్నం 1 వరకు హ్మ్. క్యారీ బ్యాగ్స్ సైకిల్ మీద వేసుకొని ప్రతి కిరాణం షాప్ దగ్గర క్యారీ బ్యాగ్, క్యారీ బ్యాగ్ అని అంటూ బతికినవాడే. క్యారీ బ్యాగ్స్ అమ్ముతూ బతికినవాడే. హ్మ్. సాయంకాలం మళ్ళీ ఒక 4కి డెక్కన్ క్రానికల్‌కి వెళ్ళిపోవాలి. హ్మ్. రాత్రి 12:30, 1 వరకు హ్మ్. డ్యూటీయే. హ్మ్. ట్రాన్స్‌లేషన్స్. సరే. అంతసేపు చేశాను. నాకేమొచ్చింది జీతము? రూ. 2000. హ్మ్. ప్రతి ఒక్క సంవత్సరం హ్మ్. సాలరీ పెంచమని అప్లికేషన్ పెట్టుకోవడం ఎంత సహజమో, హ్మ్. అది బుట్ట దాఖలాలు కావడం కూడా అంతే సహజంగా జరిగింది. హ్మ్. అలాంటి ఆ పరిస్థితుల్లో ఒక 5 ఏళ్ల కాలం పూర్తయ్యేటప్పటికి నాలో అసహనం పెరిగిపోయింది. హ్మ్. అప్పట్లో థామస్ హ్మ్. సీఈఓగా ఉండేవాడు. హ్మ్. వెంకట్రామరెడ్డి గారి అహా! చంద్రశేఖర్ రెడ్డి గారి కొడుకు, పెద్ద కొడుకు వెంకట్రామరెడ్డి. హ్మ్. ఆయన సీఎండీఏ. హ్మ్. రవిరెడ్డి గారు డైరెక్టర్. హ్మ్.
వాళ్ళ టైంలో సంగతి నేను చెప్తాను. సీఈఓ ఏమో థామస్. హ్మ్. థామస్ దగ్గరికి నేరుగా వెళ్ళిపోయాను. అయ్యా, మన కంపెనీలో 5 ఏళ్ల నుంచి ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్నాను. నాకొచ్చే జీతం 2000. హ్మ్. ఈ 2000 తోటి నా పెళ్ళాం పిల్లల సంగతి గాలికి వదిలేద్దాం. మర్చిపోదాం. హ్మ్. నాకు నేను బతకడానికి కూడా పనికిరావు ఈ హ్మ్. 2000. సో, నా ఉ నా ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయండి. ఏంటి జీతం పెంచండి. లేదా మీ తాలూకు రెగ్యులర్ స్టాఫ్ అంటే స్టేషనరీ స్టాఫ్ ఉంటారు కదా! ఇప్పుడు హ్మ్. ఫ్రీలాన్స్ అనేది ఒక పద్ధతి హ్మ్. జరుగుతోంది మన పత్రికా రంగంలో. హ్మ్. అంటే ఇప్పుడు అంతా యూట్యూబ్ ఛానెల్స్ వచ్చేసినాయి కాబట్టి, ఇక్కడ కూడా ఫ్రీలాన్సు యాంకర్‌లనే అంటున్నారు. హ్మ్. నేను చెప్పేది అర్థమైందా? కార్పొరేట్ సంస్థలు చేసేటువంటి దుర్మార్గం గురించి మాట్లాడుతున్నాను. ఓకే. అలాగా ఫ్రీలాన్స్ ట్రాన్స్‌లేటరు. హ్మ్. నాదేం పర్మనెంట్ జీతం గాదు. పర్మనెంట్ ఉద్యోగం గాదు. హ్మ్. పర్మనెంట్ ఉద్యోగం అయితే బేసిక్ సాలరీ ఇవ్వాలి. హ్మ్. మరి బేసిక్ సాలరీ ఇస్తే హైపొస్తుంది. హ్మ్. కానీ దీనికి పీఎఫ్, గ్రాట్యుటీ ఇలాంటివి ఎన్నో రాబోయే ఉంటాయి. కాలానికి హ్మ్. తలకాయ నొప్పులుంటాయి. హ్మ్. ఇవన్నీ ఇవ్వడం చేయటం అవసరమా? హ్మ్. ఇలాగే ఆలోచిస్తారు కార్పొరేట్స్. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఫ్రీలాన్స్ ట్రాన్స్‌లేటర్. నాకొచ్చే జీతం 2000. హ్మ్. దానికి ఆయన అన్నమాట ఏంటంటే, "నువ్వేదో పేదవాడివని వదిలేస్తున్నా. హ్మ్. మూసుకొని పోయి పని చూసుకో. హ్మ్. నీకిచ్చే రూ. 2000 ఇక్కడుండే ఏ నా కొడుక్కిచ్చినా హ్మ్. వాడు పని చేసిపోతాడు. హ్మ్. మూసుకొని పోయి పని చూసుకో పో" హ్మ్. అన్నాడు. హ్మ్. నేను కొంచెము మనసు కష్టంగా అనిపిస్తే, ఎప్పుడు గూడా నేను కొంచెం యాటిట్యూడ్ ఉండేటువంటి మనిషినే. హ్మ్. అదేదో 'పుష్ప' సినిమా రాలే ఈ మధ్య కాలంలో. హ్మ్. అలాంటోడే. తగ్గేదేలే. తగ్గేదేలే. హ్మ్. అలాంటి ఆ పరిస్థితుల్లో ఇంకొక 3 రోజులు పోతే హ్మ్. 1 తారీఖు జీతం ఇస్తారండి మధ్యాహ్నం 12:00కల్లా. హ్మ్. తీసుకున్న తర్వాత మళ్ళీ చెప్దాంలే మన కథ హ్మ్. అనుకున్నాను. 12:00కి జీతం వచ్చేసింది. పైకెళ్ళిపోయాను. హ్మ్. షెడ్యూలింగు ఇది ఉంటుంది కదా! చీఫ్ ఎవరో ఉంటారు కదా! హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళా. "అయ్యా! ఈ రోజు నుంచి నేను రావట్లేదు." "ఏమైంది అరవింద్? ఎందుకని రావట్లేదు?" నేను పెద్దాయన దగ్గరికెళ్ళా. హ్మ్. పెద్దాయన ఈ మాట అన్నాడు. సరే, ఇప్పుడు నా మాట మీరు గూడా ఇనండి. నాకిచ్చే రూ. 2000 ఇక్కడుండే ఏ నా కొడుక్కైనా ఇస్తే, ఆ నా కొడుకు పని చేసిపోతాడని ఆ నా కొడుకు అన్నాడు. హ్మ్. ఆ నా కొడుక్కి చెప్పండి ఈ రోజు నుంచి నేను రావట్లేదని. తగ్గేదేలే హ్మ్. ఓకే. అన్నాను. ఇంటికొచ్చేసాను. హ్మ్. మరి మిడిల్ క్లాసు, ఏ ఉద్యోగం లేదు. మరి ఎలా బతకాలి? అప్పుడు నన్ను నేను రియలైజ్ అయ్యాను. హ్మ్. వాట్ నెక్స్ట్? హ్మ్. ఎప్పుడు చెప్పానే వాట్ వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ నెక్స్ట్, అనేది. వాట్ నెక్స్ట్ అని చెప్పి హ్మ్. ఆర్&డి చేస్తుంటానని. హ్మ్. అందులో అంతర్భాగంగా హ్మ్. బెడ్‌రూమ్‌లోకి పోయాను. నా హ్మ్. అలవాటు ఒకటేనండి. సీరియస్ మ్యాటర్స్ ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు హ్మ్. నిదానంగా ఆలోచించాలి అంటారు. హ్మ్. నేను నిదానంగానే ఆలోచిస్తాను. అది ఎంతసేపు ఆలోచిస్తాను, ఏమిటి అన్నది జెప్తాను. ఇందులో ఒక తాగుబోతు కనబడతాడు మీకు. హ్మ్. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక క్వార్టర్ జేబులో యేసుకొని పోయినా. హ్మ్. బెడ్‌రూమ్‌లోకి పోయాను. నేను ఒక పెగ్ తాగితే హ్మ్. కనీసం గంట, గంటన్నర టైం పడుతుంది. ఒక క్వార్టర్‌ని నేను తాగితే 6 గంటల సేపు సమయం పడుతుంది. హ్మ్. అలా సీరియస్‌గా ఆలోచిస్తాను. అలా ఆలోచించి నన్ను నేను సెల్ఫ్ రియలైజ్ అయితే, నాలో ఉండే గొప్పతనం ఏంటి? ఓకే. అన్నది నాకు ఏం కనపడదు. హ్మ్. హ్మ్. ఈ ట్రాన్స్‌లేటర్స్ అనేవాళ్ళు, స్క్రిప్ట్ రైటర్స్ అనేవాళ్ళు రాసిస్తున్నారు హ్మ్. చేత్తోటి. దాన్ని కంపోజర్‌లు కంపోజ్ చేస్తున్నారు. హ్మ్. అంతే. హ్మ్. అలాగే రాసిచ్చేవాళ్ళు ఎవరైనా దొరుకుతారు మంచి రైటర్సు.
హ్మ్. స్క్రిప్ట్ రైటర్స్ లేదా ట్రాన్స్లేటర్స్ ఎవరైనా దొరుకుతారు. ఎక్కడైనా దొరుకుతారు ఉంటే. హ్మ్. ఉంటే అంటే కూడా దాంట్లో కూడా అర్థం ఉంది. హ్మ్. మామూలు స్క్రిప్ట్ రైటర్స్ దొరుకుతారేమో కానీ ట్రాన్స్లేటర్ దొరకరండి. హ్మ్. చాలా రేరు. రాసిచ్చే వాళ్ళు దొరుకుతారు. అది కూడా రేరు. హ్మ్. సరే సంథింగ్ డిఫరెంట్‌గా ఆలోచించాలి అని అనుకుంటే మనమే ఆన్‌లైన్ కంపోజ్ చేసి ట్రాన్స్లేట్ చేసిస్తే ఎలా ఉంటుంది ఓకే. అని చెప్పి సంథింగ్ డిఫరెంట్‌గా ఆలోచించాలి అనుకున్నా. హ్మ్. మరి నా దగ్గర డబ్బులు లేవే. సరే మా ఇంటి ఆమెని పిలిచాను. హ్మ్. చెప్పాను కదా! ప్రతి ఒక్క పురుషుడి వెనుక విజయము అనేది తీసుకొచ్చేది ఒక స్త్రీ అని. ఓకే. ఆ స్త్రీనే మా మిసెస్ అనుకోండి. హ్మ్. తప్పేముంది? హ్మ్. మరి ఆ మనిషే ఆ తర్వాత ఎపిసోడ్‌లలో డిఫరెంట్‌గా మారింది గూడా. అది గూడా చెప్తాను. ఇది చెప్పిన వాడిని అది చెప్పనా? రైట్. చెప్పండి. అందుకని చెప్పి ఆన్సర్ చాలా పెద్దది. పేషెన్సీగా వినాలి అని చెప్పింది. చెప్పండి. సరే అమ్మ నా మీద నమ్మకం ఉందా? అప్పటికేంటి బీహార్ పోయి రావడము, ఇదంతా గూడా ఎపిసోడ్స్ అన్నీ అయిపోయినాయి. వ్యాపారాలు బాగా చేశారు కాబట్టి మంచి నమ్మకం ఉంది. వ్యాపారాలు బాగా చేశాను కాబట్టి నమ్మకం ఉంది. ఓకే. బీహార్‌లో నేను 5 సంవత్సర కాలము ఉంటూ హ్మ్. హ్మ్. వీళ్ళని పుట్టింట్లో ఉంచి జమీందారీ వ్యవహారము మాదిరిగా జీవించడానికి తక్కువ లేని విధంగా ప్రతి నెల డబ్బు పంపిస్తూ హ్మ్. మెయింటైన్ చేశాను కదా! నేనెప్పుడు చేయి వదిలేయలేదు కదా! ఓకే. ఇప్పుడు నేను అన్నం పెట్టలేనని చెప్పి ఏ రోజు పుట్టింటికి పంపించేయలేదు కదా! హ్మ్. హ్మ్. కాబట్టి నా మీద నమ్మకము ఉంది. హ్మ్. ఆ నమ్మకం ఉంది. హ్మ్. సరే అయితే ఇది పరిస్థితి. నేను కంప్యూటర్ కొనుక్కోవాలి. కంప్యూటర్ కొనాలంటే మన దగ్గర డబ్బులు లేవు. మనకు ఉన్నది కేవలము నీ మంగళసూత్రాలే. రాజా హరిశ్చంద్ర ఎలాగైతే అడిగినాడో నేను కూడా అలాగే అడిగినాను. ఓకే. చంద్రమతి దేవి ఎలాగైతే తాళిబొట్టు తీసిచ్చిందో హరిశ్చంద్రుడికి, మా ఇంటామె కూడా అలాగే తీసిచ్చింది. హ్మ్. దాని తర్వాత కంప్యూటర్ కొనుక్కుంటే, ఆ కంప్యూటర్ తోటే నా జీవితాన్ని నేను గెలిచాను. ఓకే. అంటే ఏంటి ఒక పురుషుడి గెలుపు వెనక ఒక స్త్రీ ఉంటుందంటే దాని అర్థం ఇదే. ఓకే. సో, ఈ లెట్ మీ కంప్లీట్. చెప్పండి. అది అక్కడికి సీన్ కట్ చేస్తే ఆ! ఆహ్, అది ఎందుకిచ్చింది హ్మ్. అన్న క్వెషన్ రైజ్ అవుతుంది. హ్మ్. ఆ ఇస్తే రోజు ప్రేమున్నట్టే కదా! ఈ అహా! క్వెషన్ రైజ్ అవుతుంది. అవును. ఇస్తే ప్రేమున్నట్టే కదా! ఆ! అనేది అర్థమవుతుంది. హ్మ్. అదే క్వెషన్ రైజ్ అవుతుంది. రైట్. చెప్పండి. నేను ఇక్కడ కూడా ఏమంటున్నా వెనక్కి తగ్గేదేలే. హ్మ్. నీడీ, అవసరము, హ్మ్. వ్యాపారము హ్మ్. అని నేను ఇప్పటికీ అంటున్నాను. హ్మ్. ఎలా? నేను మాత్రం వెనక్కి తగ్గేదేలే. హ్మ్. ఇప్పుడు నాకు వేరే మార్గంతరం లేదు. హ్మ్. కంప్యూటర్ కావాలి. హ్మ్. మంగళసూత్రం ఇస్తే నేను కంప్యూటర్ కొన్నాను. హ్మ్. దాని మీదే కదా సంపాదించి ఇల్లు నడుపుతోంది. హ్మ్. కాబట్టి ఇల్లు నడవాలి అంటే నాకు సహాయం చేసినట్టుగా ఉండక తప్పదు. నాతో భవిష్య వ్యాపారము చేయక తప్పదు. ఓకే. ఇట్ ఈస్ నీడీ. లేకపోతే ఏంటి? నాకు ఆదాయం లేదు, హ్మ్. ఉద్యోగం లేదు, హ్మ్. వ్యాపారం లేదు, హ్మ్. వ్యవహారం లేదు. మరెవరు పోషిస్తారు? పుట్టింటికి పోవాలంటే అప్పుడేం జేయాలి? వాళ్ళ నాన్న పెట్టేవాళ్ళు ఉన్నారా పుట్టింట్లో? హ్మ్. కాబట్టి ఇప్పుడు మొగుడు మాట వినడం అవసరమేగా! అదే నీడీ. హ్మ్. ఓకే. అక్కడికి సీన్ కట్ చేస్తే హ్మ్. పెళ్ళిళ్ళు అయిపోయినాయి కూతురికి. హ్మ్. కొడుక్కి పెళ్ళయిపోయింది. ఆ టైంలో మా అత్తగారొచ్చింది. ఓకే. ఆ టైంలో మా అత్తగారొచ్చింది. హ్మ్. "అమ్మా! అల్లుడు గారు బాగున్నారా తల్లీ?" హ్మ్. "ఆ! బాగున్నారులే." హ్మ్. ఏ ఇంట్లో ఆడోళ్ళు మాట్లాడుకునే విధానం మీకు తెలీదా? మీరు కూడా ఆడోళ్ళు కాదు? చెప్పండి. నేను ఇలా మాట్లాడనులెండి. చెప్పండి. హ్మ్. "ఆ! ఉన్నారులే. హ్మ్. బాగున్నారులే." సరే బాగున్నారంటున్నావు కదా! ఒక్క తులం చేయించాడా? హ్మ్. ఆహా! ఏం చెప్తావులే నువ్వు. ఉన్నది తీసుకోపోతే చాలు. ఆ మాట అంటూ, ఆ మాట అంటూ రైట్. ఆ! ఏంటి కోటీశోడు, కోటీశోడు, కోటీశోడు అని చెప్పి ఈయనకిచ్చి చేసివి. హ్మ్. ఈయనకిచ్చి చేసిన దానికంటే ఓ బిచ్చగాడికి ఇచ్చేసిండొచ్చుగా హ్మ్. అనంటే, ఇది నా బెడ్‌రూమ్. హ్మ్. ఇక్కడ నేను కంప్యూటర్‌లో పని చేసుకుంటున్నా. హ్మ్. అరవింద్ ట్రాన్స్‌లేషన్ సర్వీసెస్ అంటే
ఇంట్లో పనిచేస్తూ ఉండేవాడు. పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 3 దాకా. ఉమ్, ఇంతకు ముందులాగా క్యారీ బ్యాగులు అమ్మట్ల. ఉమ్, ఎందుకంటే అప్పుడు క్యారీ బ్యాగ్ అమ్మినా అంటే కంప్యూటర్ రాదు కాబట్టి. ఉమ్, కంప్యూటర్ వచ్చింది కాబట్టి క్యారీ బ్యాగులకు బదులు అరవింద్ ట్రాన్స్లేషన్ సర్వీసెస్ అని నా ఓన్ బిజినెస్ నేను స్టార్ట్ చేసుకుంటే దాని మీద 40,000 సంపాదిస్తున్నా. ఉమ్, 20,000 ఏమో వార్తలో ఉద్యోగం. ఉమ్, 60,000 రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగినాను. ఉమ్, మరి 60,000 రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగితే ఇంట్లో కోరికలు ఆకాశంలో రెక్కలు కట్టుకుని పరుగులు తీస్తాయని చెప్పలే. ఉమ్, ఆ లెక్కలోనే నా పెండ్లాము నన్ను ఏమనింది, ఈ మనిషికి ఇచ్చి చేసిన దానికంటే బిచ్చగాడికి ఇచ్చేసింటే బాగుండు కదా అని అంటే, నా మనసు సినిమాల్లో గ్రాఫిక్లో చూపిస్తాడే అలాగే ఎన్ని మొక్కలు అయిపోయి ఉంటుంది అద్దంలాగా. ఉమ్, ఆ యొక్క ఫ్రస్ట్రేషను, స్ట్రెస్సు, డిప్రెషను. నేను పని చేయగలనా? ఆఫీస్‌లో టెన్షన్‌లు పెరిగినాయి. ఉమ్, చేసే పనిలో టెన్షన్‌లు పెరిగినాయి. ఇంట్లో శాంతి లేదు. ఉమ్, చాల్లే 3 నెలల కాలం మనం కాశీలో ఉండి వద్దాం. తర్వాత సంగతి తర్వాత ముందు కాశీకి వెళ్ళారు. అని చెప్పి కాశీకి వెళ్ళిపోయాను. ఉమ్, అలా వెళ్ళినప్పుడే నాకు గురు దర్శనం అయింది. అప్పటికి నాకు 2 పిల్లలైతే, 2 పిల్లలకి పెళ్ళిళ్ళు, పేరెంటాలు అన్నీ అయిపోయినాయి. కూతురికేమో 2 మనవరాళ్ళని చూశాను. కొడుక్కయితేనేమో పెళ్ళి అయిపోయింది. మనవరాలు అయితే పుట్టింది. మొదటి సంవత్సరపు పుట్టినరోజు అంటారే, ఉమ్, అది నేనే దగ్గరుండి చేశాను. అసలు ఆ పిల్లకు అంటే ఏంటి, ప్రథమ సంతానం గదా! వాళ్ళ పుట్టింటి వాళ్ళు చేయాల్సినటువంటి ఉమ్, ఈ యొక్క తొలి కాన్పు ఇలాంటివి చెప్తారు గదా! తొలి కాన్పు అంటారు గదా! అది కూడా నేనే చేసుకున్నాను. ఓకే. అంటే ఏంటి, కోడల్ని కూడా కూతురు కంటే గొప్పగా చూసుకున్నాను. ఉమ్. మీరు ఇవన్నీ చేస్తుంటే అసలు మీ అబ్బాయి ఏం చేశాడు? మా అబ్బాయి ఒక అదే చెప్పాను గదా! హైదరాబాద్ మిర్రర్ ఉమ్, అందులో అడ్వర్టైజ్‌మెంటు డిపార్ట్‌మెంట్‌లో, ఉమ్, అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్‌గా జీతము. ఉమ్, వాడికొచ్చే జీతము ఓ నెలకు 3,500 4,000 ఉంటే ఉమ్, వాడి పెట్రోల్ ఖర్చులు వాడికి సరిపోయింది. ఉమ్, ఇక పెళ్ళానికి వాడు చేసేదేముంది? ఉమ్, అప్పుడు నాది 60,000 గదా ఉమ్, సంపాదన. ఉమ్, మరి నేనే గదా ఇంటి మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది. ఉమ్, ఇలాంటి ఈ పరిస్థితుల్లో నాతో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, మా మిసెస్ అట్లా మాట్లాడొచ్చునా? మరి అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడెందుకు మాట్లాడింది? కొడుక్కి పెళ్ళి అయిపోయింది, బరువు బాధ్యతలు తీరింది. ఏదైతేనంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలరు అనే ఒక నమ్మకం ఏర్పడింది. ఉమ్, అవసరం తీరిపోయింది. అల్లుడు లాకో. అందుకే నేను వెళ్ళిపోయాను. అందుకే వెళ్ళిన తర్వాత కూడా అవసరం ఎలాగో తీరిపోయింది కాబట్టి, అల్లుడు లాకో కాబట్టి మిస్సింగ్ క్యాండిడేటు అన్న కంప్లెయింట్ కూడా పెట్టలే. ఓకే. ఇప్పుడు అర్థమైందా లైఫ్? ఉమ్. అర్థమైందా రాజా? సో అయితే మీరు మొత్తం అంతా వ్యాపారంతోనే పోల్చారు. కాబట్టి ఈ మొత్తం మనిషి ఎపిసోడ్‌లో జీవితం అంతా వ్యాపారమే. ఓకే. ఈ వ్యాపారంలో ఉండేది మా ఇంటికొస్తే ఏం తెస్తావు? మీ ఇంటికొస్తే ఏమిస్తావు? ఓన్లీ వన్ వే ట్రాఫిక్ బిజినెస్. హ్మ్. బిజినెస్ చేయండి తప్పులేదు. ఇచ్చేటప్పుడు ఇయ్యాలా, తీసుకునేటప్పుడు తీసుకోవాలా. ఓకే. అంతేగాని మేము ఇయ్యము, తీసుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధము ఓకే. అనకూడదు. సో ఇప్పుడు మీరు ఇంత స్టోరీ చెప్పారు కాబట్టి, ఈ స్టోరీ మొత్తంలో కూడా మీరు ఎక్కడా కూడా డబ్బుకి సంబంధించి మీరు బిజినెస్‌గా ఎక్కడ ఫీల్ అవ్వలేదా? నేను ఇక్కడ డ్యూటీ, డ్యూటీ ఇట్ ఈస్ అనుకున్నారు. ఓన్లీ డ్యూటీ. వాళ్ళు అదే అనుకుని ఉండొచ్చు కదా! అలా డ్యూటీ అని అనుకుని ఉంటే హ్మ్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తున్నారు? మంగళసూత్రాలు ఇవ్వటం అరే నేను బాధ్యత దాని తర్వాత కదండీ! హ్మ్. దాని తర్వాత మీరు ఏం కొనిపెట్టారు, కొనిపెట్టలేదని మీరు అడిగారా? మీరు చేసే బిజినెస్ మీరు సరిగ్గా చేస్తున్నారా? హ్మ్. కొనిపెట్టడం కూడా మీ ఆ- బాధ్యత కదా మరి. అవునండి, నా హ్మ్. బాధ్యత కాబట్టి కొనిపెట్టాను. హ్మ్. బాధ్యత కాబట్టి కొనిపెట్టాను. మరి ఇప్పుడు ఎవరైనా కానీ నేను కొనిపెట్టినానని ఎవరితో అయినా చెప్తున్నారా? నా మంగళసూత్రం తీసుకుపోయాడు, అమ్ముకున్నాడు అని చెప్పి చెప్తున్నారు కానీ హ్మ్. మళ్ళీ నాకు ఆ తర్వాత ఇంత కొనిపెట్టాడని ఎవరన్నా చెప్తున్నారా? నేను అట్లా కొని కూడా
అట్లా అమ్ముకొని కూడా నేను ఇలా బతికి ఇంత పైకొచ్చాను అని నేను చెప్పానే కానీ, అడిగినటువంటి ఏ ఇంటర్వ్యూయర్ అయినా గానీ, మళ్ళీ మీరు ఆమెకు బంగారం కొనిపెట్టారా అని అడిగారా? మీరు కూడా అడగల. మీరు చేసేది కూడా బిజినెస్ సరైన బిజినెస్ కాదు. అంటే ఇక్కడ బంగారం అనేది టాపిక్ కాదు. యాక్చువల్‌గా మీరు కొనిపెట్టడం అనేది టాపిక్ కాదు. మంగళసూత్రాలు నేను ఒక భార్యగా మిమ్మల్ని మీరు ఇవ్వటం అనేది గొప్ప విషయం. సమర్థించుకోకండి. మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. నేను మీరు సమర్థించటం ఓడిపోయారంతే. కాదు. లేదు లేదు. నేను సమర్థించటం కాదు. మంగళసూత్రాలు ఇవ్వటం అనేది గొప్ప విషయం కదా! మంగళసూత్రాల ఏమీ గురించి లేదండి. మాట్లాడుతున్నాను. ఏమీ మీరు లేదండి. మీరు బంగారంగా చూసారు దాన్ని. నేను మంగళసూత్రం అనేది ఒక పవిత్రమైన వస్తువుని, ఒక పవిత్రంగా భావించేదాన్ని ఏమీ లేదండి. తీసి భర్తకి ఇవ్వటం అనేది ఏమీ చాలా లేదండి. గొప్ప విషయం. ఇవాల్టి రోజు ప్రతి స్త్రీ తలకు మనస్సాక్షి విరోధం లేకుండా చూసుకుంటే మొత్తం బిజినెస్సే. బిజినెస్ తప్పితే ఇంకోటి లేదు. ఓకే. మొగుడు కట్టినటువంటి తాళికి వాల్యూ లేదు, మొగుడికే వాల్యూ లేదు. ఓకే. ఇలాంటి జీవితం ఈ సమాజం జీవిస్తోంది అన్నప్పుడు ఇంకా ఏముందమ్మా దోమలేంటి ప్రేమలేంటి. రైట్. ఇక అఘోరాల విషయానికొస్తే, మీరు పర్సనల్ లైఫ్ గురించి చాలా బాగా చెప్పారు. ప్రతిదీ బిజినెసే అనేసారు. ప్రతి రిలేషన్‌ని బిజినెస్ అన్నారు. అవునమ్మా. మరి అఘోరాలు అసలు బిజినెస్ చేయరంటారా? కాశీలో ఉండే వాళ్ళందరూ కూడా అఘోరాలేనా? ఓకే. సో, అఘోరా అనే మాటని ఎంతమంది బిజినెస్‌గా మాట్లాడుతూ ఉన్నారు? ఎంతమంది బిజినెస్‌గా మార్చారు? మరి అసలు ఎలాంటి సాధన చేస్తే నిజమైన అఘోరా అవుతారు? మంచి చెప్పండి. క్వశ్చన్. ఉమ్. ఇక్కడ అఘోరాలు కాశీలో ఉన్నారా ఉమ్. అన్నది ఒక క్వశ్చన్ అనుకుంటే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. అసలు ఉండదు. బస్. ఉమ్. ఇకపోతే అఘోరాలు ఉమ్. ఎక్కడెక్కడ ఉంటారు? ఉమ్. ఎక్కడెక్కడో ఉంటారు, జనాల మధ్యలో ఉంటారు, జనాలతో తిరుగుతుంటారు, ఉమ్. జనాలతో మమేకమై జీవిస్తుంటారు. ఉమ్. ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఉమ్. నాకు తోచినంత వరకు కాశీలో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో కాశీలో అఘోరాలంతా. ఉమ్. ఉమ్. అంతకు మించింది ఏం లేదు. ఓకే. ఉండడానికి 2 ఆశ్రమాలు ఉన్నాయి. ఉమ్. అది కొంతవరకు రిలయబులే. ఉమ్. అది ఎలా అంటే బాబా కిన్నరాంజీ ఆశ్రమం అనేది ఒకటి ఉంది. ఉమ్. దానికి 11వ పీఠాధిపతి సిద్ధార్థ్ గౌతమ్ రామ్జీ. ఉమ్. వారసత్వంగా వచ్చినటువంటివి. అంటే వారసత్వం అంటే భార్యలు, పిల్లలు ఇలాగా అని కాదు. ఉమ్. ఒక గురువు తన తర్వాత తదనంతరం పీఠానికి ఈ వ్యక్తిని ఎంచుకుంటారు చిన్నప్పటి నుంచి. ఉమ్. ఉమ్. అలాగా వారసత్వంగా వచ్చినటువంటి పీఠము అది. ఆ విధంగా ఆయన 11వ పీఠాధిపతి. ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, ఈ బీహార్‌లో ఒకానొక ప్రదేశంలో, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. చాలా కాలమైంది. పైగా నాకు 73 ఏళ్ళ వయసు. కొంత మెమరీ పవర్ లాస్ కూడా ఉంది. ఉమ్. కానీ ఖచ్చితంగా బీహార్‌లోనే. ఆహ్, ఒక ఏరియాలో ఇంటర్నేషనల్ స్థాయి ఉమ్. స్కూల్‌ని ఫ్రీగా మెయింటైన్ చేస్తున్నారు. సెంట్రల్ సిలబస్. ఉమ్. పేద ప్రజలందరికీ ఫ్రీగానే ఎడ్యుకేషన్. ఉమ్. అది చేస్తున్నారు. అదొక గొప్ప పని ఆయన చేస్తున్నారు. ఉమ్. ఇక డబ్బు గల వాళ్ళ దగ్గరంటే అడ్మిషన్ ఫీజులు అయన్నీ దానికి అది మామూలే. ఉమ్. వ్యాపారము చేస్తాము మేము, ధర్మము ఆచరిస్తాము. ఉమ్. ఓకే. ఉమ్. అది ఒక ఆయన తలుపుదైతే, ఉమ్. ఇంకొక ఆయనది ఈ కుష్ఠరోగులు ఉంటారు కదా! ఉమ్. వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాడు ఉమ్. ఆయన. ఆయన పేరు విజయేంద్ర భూపతి ఏదో ఉంది. మాది ఆల్మోస్ట్ ఆల్ అఘోరాలు అనే వాళ్ళందరూ కూడా క్షత్రియులే. ఉమ్. ఆయన పేరు విజయేంద్ర భూపతి ఏదో ఉంది. 2వ పీఠాధిపతి పేరు. ఉమ్. ఆయన ఈ విధంగా కుష్ఠరోగి వ్యాధిగ్రస్తులకి ఫ్రీగా చేస్తుంటాడు. ఉమ్. ఆయన కామన్‌గా ఎంచుకున్నటువంటిది ఒకటే మార్గము. ఉమ్. ఈ పీఠాధిపతులు 11 పీఠాధిపతులంటే గతంలో ఉన్నవాళ్ళు ఉమ్. రాసినటువంటి అనేకమైన కథలు, అనేకమైనటువంటి రచనలు ఇలాంటివి ఉంటాయి గదా! ఉమ్. అవి పబ్లిష్ చేస్తూ ఉంటారు, మార్కెట్ చేస్తుంటారు. ఓకే.
అందులో వచ్చే డబ్బుని ఈ విధంగా చేస్తుంటారు. హ్మ్. అదేవిధంగా గురు పూర్ణిమ హ్మ్. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అకేషన్స్‌లో భిక్షాటన కూడా చేస్తారు. ఓకే. భిక్షాటన అంటే వచ్చేటువంటి యాత్రికులు, భక్తులు వీళ్ళు ఉంటారు కదా! ఇద్దరు గుడ్డ పడతారు. ఆ గుడ్డలో డబ్బులు అవి వేస్తుంటారు జనాలు. ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చేసే పని మంచిదైతే హ్మ్. ఏ పని చేసినా తప్పు లేదంటాను. ఓకే. అలాగా ఫ్రీ సర్వీస్ చేస్తున్నటువంటి పీఠాధిపతులు ఇద్దరున్నారు. హ్మ్. ఇద్దరున్నారు. హ్మ్. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పాను కదా! హ్మ్. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అంతే. అంతమంది అందరూ కూడా రద్దీ క్యాండిడేట్లుంటే, హ్మ్. ఈ ఉన్నటువంటి ఈ ఇద్దరు మట్టిలో కలిసిపోయిన మాణిక్యాల మారిగా పడున్నారు. ఓకే. అంతే. హ్మ్. సో, మొత్తానికి మీరు మట్టిలో మాణిక్యం అంటారా? కాదండి. నేను మాణిక్యాన్ని గాదు, గాజు పెంకే అనుకోండి తప్పే లేదు. ఓకే. దానికి తగ్గేదే లేదు. రైట్. సో, చివరిగా ఒక విషయం చెప్పండి గురువుగారు. మీరు ఎందుకని ఈ మాట హ్మ్. అంటున్నానంటే, హ్మ్. వాళ్ళకు చేతనైంది వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. నాకు చేతనైంది నా ఆలోచన ప్రకారంగా సనాతన ధర్మ పునరుద్ధానం గురించి నేను ప్రయత్నిస్తున్నాను. నా పనులు నేను చేస్తున్నాను. ఓకే. ఇట్లాగా అఘోర అన్నటువంటి వాడు ఎవరైనా గానీ, హ్మ్. ఎవళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. హ్మ్. వీడు ఇందుకు చేశాడు, వీడు ఇది చేశాడు కాబట్టి వీడు బాగున్నాడు, వాడు ఇది చేయలేదు కాబట్టి వాడు అసమర్థుడు ఇలాంటివి ఏమి లేవు. రైట్. సో, నాకు ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వండి. అఘోరగా మారిన తర్వాత అరవింద్ బావున్నాడా? అరవింద్‌గా ఉండి బిజినెస్ చేసేటప్పుడు అరవింద్ బావున్నాడా? అరవింద్ మంచి రౌడీగా ఉన్నప్పుడు బావున్నాడా? ఎప్పుడు సరే. బావున్నాడు? ఇప్పుడు మీకు హ్మ్. ఒక క్లారిటీ ఒక్క మాటలో ఇస్తాను. చెప్పండి. వ్యాపారస్తుడిది వంకర బుద్దే. హ్మ్. జర్నలిస్ట్‌ది కూడా వంకర బుద్దే. హ్మ్. అఘోరాది మాత్రము స్ట్రెయిట్‌గా ఒకటే చూస్తుంది ఆకాశాన్ని. హ్మ్. అంటే ఇది అర్థం కాని త్రిశూలం. హ్మ్. హెడ్ అయితే తయారైంది. హ్మ్. హ్యాండిల్ లేకపోతే హెడ్‌కి వాల్యూ ఏముంది? హ్మ్. అదే 73 ఏళ్ల నా జీవితం. హ్మ్. మీకు కనబడితే నేను నిలువెత్తు త్రిశూలాన్ని. హ్మ్. సజీవ త్రిశూలాన్ని. హ్మ్. బస్. ఓకే. సో, ఫైనల్‌గా అఘోరాగా బావుందండి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక అఘోరాగా మారిన అరవింద్ గారి లైఫ్‌కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు చాలా వీడియోస్ ద్వారా తెలుసుకుందాం. ఇక ముందు ముందు అఘోరా గారితో మాట్లాడేటప్పుడు మనం భగవంతుని యొక్క రూపాల్లో ఎన్నో రూపాలు చూస్తూ ఉంటాం. ఎంతో మంది గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన నమ్మే రూపం ఏంటి అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.